హాఫ్ టికెట్ అయితే దేవా చేసిన పనికి రాజుతో ఎలా అయినా చెప్పి చిన్నిని అలాగే దేవా నుంచి రాజును కూడా కాపాడుకోవాలని తను అలాగే వస్తూ ఉంటాడు. ఇంకా చిన్ని స్కూల్ దగ్గరికి అయితే వచ్చి చిన్ని అని చెప్పి అరుస్తుంటే చిన్ని గ్రౌండ్లో కావాలంది అని చెప్పంటే ఈ లోపల ఉషాక్ అయితే తనకు డాష్ ఇస్తాడు. అప్పుడు తనని చూడంగానే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నా అవన్నీ గుర్తెచ్చుకొని వదినమ్మా అని చెప్పి అంటాడు. అప్పుడు నువ్వు కూడా ఆ కావేరి బ్యాచ్ అని చెప్పానంటే అప్పుడు సరే తను ఏందో అలా మాట్లాడుతుందని చెప్పని ఇంకా అలాగే కూర్చొని అక్కడి నుంచి అయితే వచ్చేసిన తర్వాత దేవా అయితే ఇంటికి వచ్చిన తర్వాత తను చాలా కోపంతో ఉంటే ప్రమీల అయితే ఏంటి బామర్ది గారు అలా ఉన్నారు అంటే అప్పుడు పార్వతి ఫోటో కాడికి వెళ్ళి నువ్వు చనిపోయినా కానీ నాకు మళ్ళీ టెన్షన్స్ పెట్టిస్తున్నావా నువ్వు అని చెప్పని తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపల లాయర్ అయితే ఫోన్ చేసి మీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు. అప్పుడు పార్వతి ఫోటో దగ్గరికి వెళ్ళి ఇలాగా లాయర్ ఫోన్ చేసిన తర్వాత కావేరి చావు మీద కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు అని చెప్పంటే అలాగే పార్వతి దగ్గరికి అయితే వచ్చి అలాగా నేను చంపిన వాళ్ళందరినీ బతికి వస్తుంటే అలాగే నువ్వు కూడా బతికొచ్చున్నావా అని చెప్పని పార్వతి ఫోటోస్ అయ్యి చూస్తూ ఉంటాడు. కానీ ఏకంగా అయితే పార్వతియే వేరే అమ్మాయి లాగా అయితే తనకి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు ఇంకా దేవా అయితే ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పని అంటూ ఉంటాడు.